అసాధారణ విజేత పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ గరికపాటి నరసింహారావు గారి చేత ఇప్పుడు గణేష్ తత్వం మీద ప్రవచనం జరుగుతుంది. అందరం శ్రద్ధగా విని ఆనందిద్దాము. జై గణేష్. స్వామివారు శ్రీ నరసింహారావు గారిని పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మాతృదేవోభవ. ఎంతటి మాట బల్కెతివి అమ్మా, ఎంతటి మాట బల్కెతివి, ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలవోలిక రాలిపోవా, నీవెంతటి మాట బల్కెతివి. మా అమ్మగారు ఉన్న రోజుల్లో మా భక్తి శ్రద్ధలకి మెచ్చుకొని నాకు బతికినంతకాలం నీ దగ్గరే ఉండాలనుందురా అని అంటే అప్పుడు ఆనందంగా ఆశువుగా పొంగిన పద్యం ఇది. ఎంతటి మాట బల్కితివి, ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలవోలిక రాలిపోవని, వెంతటి మాట బల్కితివి. ఎంతటి మాట బల్కెతివి, ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలవోలిక రాలిపోవ, నీ ఎంతటి తల్లి నీ ఎంతటి తల్లి, ఈ సుతుని ఆదరణంబును మెచ్చెనన్న, నీ ఎంతటి తల్లి ఈ సుతుని ఆదరణంబును మెచ్చెనన్న, నేనంతకు మించి కోరు పరమార్థములేదిల మాతృదేవత, నేనంతకు మించి కోరు పరమార్థములేదిల మాతృదేవత. గణపతి ప్రవచనం సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా ఈ ప్రార్థన ఎందుకు అంటే, గణపతి కథలో చాలా ముఖ్యమైన అంశం మాతాపితృ సేవ. కుమారస్వామి తీర్థయాత్ర పేరు మీద 3 కోట్ల తీర్థాలు తిరిగే ప్రయత్నం చేస్తే గణపతి కేవలం సూక్ష్మమైన ఉపాయాన్ని గ్రహించి, ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి, ఇంట్లో వాళ్ళకి సేవ చేయనప్పుడు బయట వాళ్ళకి సేవ చేసి ఉపయోగం ఏమిటి, మన బాధ్యతలు మనం విస్మరించి భగవంతుడికి ఎంత సేవ చేస్తే ఏం ఉపయోగం, దానికంటే ఇంట్లో సేవ చేయాలి, ముందు బాధ్యతలు నిర్వర్తించడమే చాలా ముఖ్యమైన లోకానికి తెలియజేయడానికి వీలుగా, బుద్ధి సూక్ష్మత ఉన్నవాడు సిద్ధి బుద్ధికి పతి అయినవాడు కాబట్టి ఆయన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి దీనికి ఫలమేమిటో చెప్పమని అడిగాడు. భూమండలం మీద ఎన్ని కోట్ల తీర్థాలు ఉన్నాయో అన్ని కోట్ల తీర్థాలని సేవించినటువంటి ఫలం తల్లిదండ్రులకు సేవ చేస్తే వస్తుంది. అది మన సంస్కృతి ఏర్పాటు చేసిన నియమం, మన శాస్త్రాలు చెప్పిన మాట. మన బాధ్యతలు మనం విస్మరించి ఏవో ఉత్సవాలు, ఊరేగింపులు, పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, యాత్రలు, పండుగలు, పబ్బాలు, బయట సామాజిక సేవ అనడం, ఇవన్నీ ఎన్ని చేసినా అసలు బాధ్యత నిర్వర్తించినటువంటి పాపం వెంటాడుతూనే ఉంటుంది ఖచ్చితంగా. ఆ పుణ్యం రాకపోగా ఈ పాపం వెంటాడుతుంది. అందుకోసమే ఈ ప్రార్థన. మా అమ్మగారు 30 ఎకరాల జమీందారు కుమార్తె, ఇంకో 20 ఎకరాల జమీందారికి భార్య, బొమ్మకంటి వారు ఆడపడుచు, గరికిపాటి వారు కోడలు. అందుకని తండ్రి శ్రీమంతుడే, భర్త శ్రీమంతుడే. పైగా మా తాతగారు బొమ్మకంటి సుబ్బారావు గారు ఔదార్యానికి ప్రసిద్ధి. ఎప్పుడు ఇంట్లో 3-4 అతిథులు లేకుండా ఆయన భోజనం చేసేవాడు కాదు. ఆ వీధరుగు మీద తిరుగుతూ చూస్తూ వీధిలో ఎవరు కనపడితే వాళ్ళని వచ్చి భోజనం చేయమని చెప్పి వెళ్ళాకే ఆయన భోజనం చేసేవాడు. ఆ ఔదార్యమే మా అమ్మగారికి వచ్చింది. ఆ సంస్కృతిలో గొప్పతనం ఏమిటంటే, మా అమ్మగారే కాదు, నా వయసు ఉన్నవాళ్ళు ఎవరి తల్లిని మీరు చూసినా, తండ్రిని చూసినా ఈ విషయం అర్థమవుతుంది. ఇలా వినాయక చవితి, దీపావళి, విజయదశమి ఇలాంటి పండుగలు వస్తే పిండి వంటలు పని వాళ్ళకు కూడా ఇంట్లోనే చేసేవాళ్ళు. ఇంట్లో పనిచేసే వాళ్ళకి,
అందరికీ కూడా ఇంట్లో ఎంతమంది సేవకులు ఇంటిని ఆశ్రయించుకుని ఉన్నారో పొలంలో పనిచేసేటువంటి రైతులకి కూలీలకి కూడా పిండి వంటలు చేసి బూర్లు గారెలు ఏమున్నా సరే వాళ్ళకు కూడా చేసి మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాళ్ళని పిలిచి పెట్టేవారు. వాళ్ళు ఇలా వచ్చి ఇంటి ముందు నిలబడి చాలా గౌరవంగా చీర కొంగు చాపి ఆ పిండి వంటలు తీసుకుని వెళ్ళేవారు. పలానావిడ ఇచ్చారని చెప్పుకునేవారు. అలాగే ఎప్పుడు ధనవంతులైన వాళ్ళు కాయకష్టం చేసుకుని బతికేటువంటి వాళ్ళని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. భగవంతుడు మనకు ఐశ్వర్యం ఎందుకు ఇచ్చాడు అంటే మనం మన కుటుంబాలు అనుభవించడానికి కాదు. ఐశ్వర్యం అందరికీ రాదు, కష్టపడినా రాదు. దానికి జన్మాంతరమైనటువంటి పుణ్యం కూడా ఉండాలంటారు. నిజమే, పుణ్యం ఉంది, మనకు వచ్చింది. అది తరతరాలు నిలబడాలి. మళ్ళీ మన పిల్లలకు కూడా అది దక్కాలి. వారు కూడా మళ్ళీ దుర్వ్యసనాల పాలవకుండా పనికిమాలిన వ్యాపారాలు చేసి ఆస్తులు పాడు చేయకుండా ఉండాలి అంటే మనం దాన ధర్మాలు చెయ్యాలి. ముఖ్యంగా ఈ పండుగలు వచ్చినప్పుడు కానుకలు కట్నాలు ఎవరికి ఇవ్వాలి అంటే బంధువులకి మిత్రులకి కాదు, కేవలం పేదవారికి ఇవ్వాలి. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుహు అన్నారు. దానం ఎవరికి చేయాలంటే మొట్టమొదటి అర్హత పేదవాడికి చేయాలి. పండితులకో మరొకరికో చేసేది కేవలం గౌరవార్థం, అది వారికి అవసరమేం కాదు. నిజానికి ఆ గౌరవాలు ఎక్కువ చేసేసి దేశంలో పేదరికాన్ని విస్మరిస్తే ఎప్పటికీ పేదవాళ్ళుగానే ఉంటారు. అదానీలు అంబానీలు పెరుగుతూ ఉంటారు. ఇంకా 4G 5G 6G 100G కూడా పెడతాడు. వాడు సొమ్మేం పోయింది. మనం ఎంత నాశనం అయిపోతే వాళ్ళకి అంత డబ్బులు వస్తాయి. అందుకని పెడతారు, ఇంకా కోట్లు సంపాదిస్తారు. ఈ విషవలయం నుంచే మనం బయటపడి మన ఆస్తుల్ని మనమే తగ్గించుకుని మనశ్శాంతి సంపాదించుకుందుకే ఇటువంటి పండుగలు ఏర్పాటయ్యాయి. డబ్బు పెరుగుతోంది అంటే ఒక మాట గుర్తుపెట్టుకుందాం దయచేసి. డబ్బు పెరుగుతోంది అంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టు లెక్క. ఎంత తొందరగా దులిపేస్తే అంత మంచిది. డబ్బు పెరిగితే చాలా సంతోషిస్తారు చాలామంది. మాకు అంత పెరిగింది, ఈ ఇంట్లో కోళ్ళు వచ్చాక ఇంకా పెరిగింది, లేకపోతే ఇంకో పండుగ చేశాక ఇంకా పెరిగింది, కాశీ వెళ్ళి వచ్చాక ఇంకా పెరిగింది. ఎంత పెరుగుతుంది? అది ఎంత పెరిగినా మనం పోవడం ఖాయం. మనం పోయిన తర్వాత అది ఎవడు తింటే మనకేం పని లేనమాట. అందుకని డబ్బు బాగా పెరుగుతుంది అంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టు లెక్క. విగ్రహానికి దుమ్ము పడితే మనం వెంటనే ఏదో రకంగా దాన్ని తొలగిస్తామా లేదా? డబ్బు అంతే, తగ్గిపోవలసిందే. అందుకోసమే ఈ దేవాలయాలు, ఉత్సవాలు, ఊరేగింపులు, రకరకాల పిండి వంటలు, ఇలాగే ఏవో ప్రవచనాలు, మంచి మాటలు చెప్పుకోవడం, వినడం, ఇవన్నీ ఏర్పాటాయి. వీటి వల్ల ఎప్పుడూ జ్ఞానం, వైరాగ్యం కలుగుతుంది. కానీ ప్రవచనాల వల్ల డబ్బులు పెరగవు ఎవరికి. అలా డబ్బులు పెరుగుతాయని ప్రవచనానికి వచ్చిన వారు ఎవరన్నా ఉంటే మీ సమయాన్ని అనవసరంగా వృధా చేసుకోకుండా వెళ్ళి ఇంటి దగ్గర మీరు సంపాదించుకోండి సుఖంగా. ఇక్కడ సంపాదించేది ఏం లేదు. ఇంటి దగ్గర ఉండి ఏదో ఆ వ్యాపారం చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి. ఈ సమయంలో కూడా ప్రవచనం అంటే ఏమిటి వస్తుంది? వైరాగ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది. దానివల్ల డబ్బు నిలబడుతుందని మనం చెప్పలేం, కానీ సుఖభోగాలు ఉంటాయని మనం చెప్పలేను. కానీ మనశ్శాంతి మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. తిన్నది 2 గంటల్లో అరుగుతుంది, పడుకోగానే 2 నిమిషాల్లో నిద్రపడుతుంది. ఇదే మనశ్శాంతి అంటే అర్థం. అది కావాలంటే ప్రవచనం వినాల్సిందే. అంటే దాన్ని వేళ మనం ఊరికే ఏదో కాలక్షేపం మాటలు గణపతి మహిమ అని చెప్పేసుకోకుండా, నా పద్ధతి కూడా అది కాదు. కాబట్టి శంకరాచార్య స్వామి రచించిందిగా చెప్పబడుతూ ఉన్న గణేశ ప్రాతస్మరణ స్తోత్రం ఆధారంగా చెప్పుకుందాం. దానికంటే ముందు ఇక్కడ సాకేతులో వినాయకుడు ఉంటే నాకు ప్రత్యేకమైన ఆకర్షణ. సాధారణంగా వినాయకుడు సింధూర వర్ణంలో ఉంటాడు, లేత ఎరుపు రంగులో ఉంటాడు. సింధూర గణపతి అని ప్రత్యేకంగా చెబుతారు కూడా. కానీ ఇక్కడ నల్లగా ఉంటాడు. సాకేతులో వినాయకుడు నల్లగా ఉంటాడు. ఎందుకంటే ఎవరికైనా మేనమామ పోలిక వస్తే అదృష్టం అంటారు. వినాయకుడిది మేనమామ పోలిక. వాళ్ళ మేనమామ విష్ణు, ఆయన నల్లగా ఉంటాడు. నల్లని మేనమామను వినాయకుడిచ్చట పోలియుండే. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు నాకు కలిగిన భావాన్ని మీ ముందు ఉంచుతున్నాను అవధానని కాబట్టి. నల్లని మేనమామను వినాయకుడిచ్చట పోలియుండే తా చల్లగ సర్వలోకముల సర్వవిధముల సాకుగాక. తా చల్లగ సర్వలోకముల సర్వవిధముల సాకుగాక. నేనల్లిన పద్యమొక్కటి హృదంతర భావసుధాస్రవంతి అయి
నేనల్లిన పద్యమొక్కటి హృదంతర భావ సుధాస్రవంతి అయి నల్లని స్వామి పాదముల ఈ నల్లని స్వామి పాదముల నమ్మకమై ప్రవహించుగావుతన్. మనం భగవంతుడికి నమస్కారం చేసేటప్పుడు అప్రయత్నంగా చేతులు జోడిస్తాం, దాంతోపాటుగా చెంపలేసుకుంటాం. తల్లి కనపడితే చెంపలేసుకోం, తండ్రి కనపడితే చెంపలేసుకోం, పోలీస్ స్టేషన్ కనపడితే చెంపలేసుకోం. వేసుకుంటే ఎంత బాగుండేదో. కోర్టు కనపడితే చెంపలేసుకోం, దేవుడు గుడి కనపడగానే మాత్రం చెంపలేసుకుంటాం. ఇదే జీవుల్లో అంతర్గతంగా అతనికి తెలియకుండా బయటికి ప్రసారం అవుతున్న లక్షణం. అదే భగవత్ శక్తి. వెధవా నువ్వేం చేసావో నాకు తెలుసు, వేసుకో అని లోపల నుంచి ఓ శక్తి ప్రచోదనం చేస్తూ ఉంటుంది. అందుకని అప్రయత్నంగా వేసేసుకుంటాడు. పైగా బయట ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కానీ, సభల్లో మైకి ఇచ్చినప్పుడు కానీ మనం ఎన్ని గొప్పలైనా చెబుతాం, పాపాలు చెప్పం, పుణ్యాలే చెబుతాం. దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఒక్కడు కూడా పుణ్యాలు చెప్పడండి. నేను ఇంత గొప్ప చేశా, అంత దానం చేశా అని అనడండి. ఎందుకంటే అక్కడ దేవుడు ఆయనే ఉన్నారు. అక్కడ మరి 10 మంది వింటున్నారంటే చెబుతాడు. కానీ గర్భగుడిలో దేవుణ్ణి చూస్తూ మనం ఎదురుగా ఉండి నమస్కారం పెట్టుకుంటుంటే ఎట్టి పరిస్థితుల్లో గొప్ప చెప్పలేం, రాదు లోపల నుంచి. ఆయన ముందు చెప్పడం ఏమిటి, ఆయన లేకపోతే మనం ఏమిటి ఇక్కడ అని వెంటనే అనిపిస్తుంది. కానీ తప్పు చెబుతాం, అందుకే జంపలేసుకుంటాం. మన గొప్పలు మనకు గుర్తు రాకుండా మన తప్పులు మనకు గుర్తు చేసేటువంటి పశ్చాత్తాప కేంద్రం ఏదైనా ఉంటే దేవాలయం ఒక్కటే. అందుకోసం దేవాలయానికి వెళ్ళాలి. అదే ఇక్కడ పద్యంలో నేను పేర్కొన్నది, నల్లని స్వామి పాదముల నమ్మకమై ప్రవహించుగావుతాను. ఆ స్వామి పాదాలు చూడగానే మనకేదో మంచి తీర్థాన్ని పోసి కడుగుదాం అనిపిస్తుంది. ఆయన పాదాలు దొరకకపోయినా ఎవరైనా వెండి పాదుకలు చేస్తే ఆ పాదుకలను కడుగుతాం, ఏదో చేస్తాం, అదేదో పుణ్యం అనుకుంటాం. నిజానికి భగవత్పాదాలను కడగడానికి నదీ జలం కంటే నమ్మకం అనే జలం చాలా గొప్పది. మన నమ్మకమే జలం అక్కడ. అందుకే నల్లని స్వామి పాదముల నమ్మకమై ప్రవహించుగావుతున్నాను. నేను వెళ్ళిన పద్యమొక్కటి హృదంతర భావ సుధాస్రవంతి అయి, హృదయంలోంచి వెలువడినటువంటి అమృత ప్రవాహపు నది అయి, అది భగవంతుడి పాదాల దగ్గర నమ్మకమై ప్రవహించుగావుతాం. నమ్మకం లేనప్పుడు ఎంత చేసినా ఒకటే. భగవంతుడు తర్కానికి లొంగేటువంటి మనిషి కాదు. ఎందుకంటే తర్కం చేసేది ఎవరు? మనస్సు. ఆ మనస్సు ఆగిపోతే దొరికేదాన్ని ఆత్మ అంటారు. ఆత్మే దైవం. కేవలం విగ్రహం దైవం మీద అందరికీ దొరికాడు ఆయన. కూర్చునేమన్నాడు, ఏమన్నాడు ఆయన? కేవలం విగ్రహం అనేది దైవం కాదు. విగ్రహం దైవం అని ఎందుకంటామంటే లోపల ఆత్మ దైవం అని తెలుసుకోవడానికి ఇది ఒక అభ్యాసం. విగ్రహారాధన అనేది ఒక అభ్యాసం. అభ్యాసమే అసలు లక్ష్యం అంటే ఎలాగా? అది కుదరదు. అభ్యాసం ద్వారా పొందవలసిన జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం ద్వారానే భగవంతుడిలో మనం ఐక్యం అవుతాం. జ్ఞానాదేవత కైవల్యం అంటారు. జ్ఞానం వల్ల మాత్రమే కైవల్యం వస్తుంది, కానీ పూజ వల్ల కైవల్యం వస్తుంది, ఆరాధన వల్ల కైవల్యం వస్తుంది, దర్శనం వల్ల కైవల్యం వస్తుందని చెప్పలేదు. ఒకవేళ ఎక్కడైనా చెప్పినా అది అతిశయోక్తి తప్పితే సత్యం కాదు. ఆకర్షణ కోసం అతిశయోక్తులు చెబుతారు, బాగానే ఉంది. అది మనం ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దానికి ఈ ప్రార్థనతో మనం ప్రారంభించాం. నల్లని మేనమామను వినాయకుడి చెట పోలియుండే. మేనమామ పోలిక తల్లి పోలిక వస్తే బిడ్డకి చాలా మంచిది. అమ్మాయికేమో తండ్రి పోలిక రావాలంటారు, అబ్బాయికేమో తల్లి పోలిక రావాలంటారు. అందున ఇద్దరికి మేనమామ లక్షణాలు కొన్ని వస్తే మంచిది. అందుకే నేను కూడా మేనమామ లక్షణం వచ్చింది. నల్లగా ఎందుకు ఉన్నాడు అంటే సాకేత వినాయకుడు సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణమూర్తి, సాకేత పురాధీశుడు రామచంద్రమూర్తి కదా, ఆయన నల్లగానే ఉంటాడుగా. నా పేరు పెట్టారు ఇక్కడ, కట్టిన ఇళ్ళన్నిటికేను. ఇంకోటి ఏదో కట్టారు, దానికి మిథిలా అని పెట్టారు. మరి ఇంకెలా ఉంటాడే? ఇక్కడ ఉండగా ఎక్కడ ఉంటాడు ఆయన? వాళ్ళ ఆవిడ కూడా ఇక్కడే ఉంది కదా. పైగా శ్రీకృష్ణుడైతే 8 మంది ఇళ్లలో ఎక్కడో అక్కడ ఉంటాడు. రాముడికి ఆ అవకాశం లేదు, ఒక్క ఆవిడ దగ్గరే ఉండాలి. అందుకని ఖచ్చితంగా రామచంద్రమూర్తి సాకేతులోనే ఉంటాడు. మీరంతా బంధించారు ఇక్కడ, మిథిలా కూడా కట్టేసి. అంటే మీ ఆవిడ ఇక్కడ ఉంది అబ్బాయి, నువ్వు ఉండక తప్పదంటే ఏం చేస్తాడు ఆయన? అందుకని ఆ నల్లని మేనమామైన రామచంద్రమూర్తి, విష్ణుమూర్తి, కృష్ణుడు అంతా ఒకటే కాబట్టి వాళ్ళందరి సహోదరే అమ్మవారు కాబట్టి నారాయణి నాదరూప నామరూప వివర్జిత అన్నారు కదా, నారాయణి. అలాగే నారాయణ సహోదరి అని కూడా ఉంటుంది, పద్మనాభ సహోదరి అని ఉంటుంది లలితా సహస్రంలో ప్రత్యేకంగా.
శ్రీ మహావిష్ణువుకు సోదరే అమ్మవారు, ఆ అమ్మవారి యొక్క కుమారుడే వినాయకుడు కాబట్టి ఈయనకి మేనమామ పోలికే వచ్చింది అని చమత్కారంగా పద్యం వెళ్ళాను. ఆయన మనందరినీ సర్వవిధముల సర్వలోకముల చల్లగా కాపాడుగాక అని ప్రార్థన చేస్తూ మనం ప్రాతస్మరణ స్తోత్రంలో గడదాం. ప్రాతస్మరామి గణనాథమనాథబంధుం సింధూరపూగ పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండం ఆఖండలాదిసురనాయక బృందవంద్యం ప్రాతస్మరామి. ప్రాతస్మరామి అన్న చోట సాయము స్మరామి అని చేర్చుకుంటే ఇప్పుడు సందర్భానికి సరిపోతుంది. ఏమీ ఛందస్సు మారదు, గురువులు లఘువులు మారు, హాయిగా సరిపోతుంది. సంస్కృతంలో ప్రాతః అంటే ఉదయం, సాయం అంటే సాయంత్రం. సాయం స్మరామి అనొచ్చు, ఏం పర్వాలా. భగవంతుడు స్మరణకి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఏమీ ఉండవు. అందుకే మన భారతీయ సంస్కృతిలో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ ఇన్ని భాగవతాలు ఉండవు. ఒకటే లెక్క నమస్కారం అంతే. ఎప్పుడు ఎవరు కనపడినా నమస్కారం, అదే భారతీయత. ఇంతవరకు మార్నింగు, ఇంతవరకు ఆఫ్టర్నూను, ఇంతవరకు ఈవినింగు, అక్కడి నుంచి గుడ్ నైటు, అక్కడి నుంచి 2ంటికి కనపడితే ఏం చెప్పాలి, 3ంటికి కానీ దీనికో పెద్ద శాస్త్రచర్చ, సుప్రీంకోర్టులో కేసు. ఈ దరిద్రం ఉండదు తెలుగు నాగరికతలో. ఎప్పుడు ఎవడు కనపడినా ఒకటే నమస్కారం అంతే. ఇంత సుఖంగా ఉంటుంది భారతీయ సంస్కృతి. ఈ లెక్కలు ఉండవు ఇక్కడ. నిమిషం లెక్కేయడం, దానికి అంతా లెక్కలు కట్టేయడం. కొన్ని హోటల్స్ ఉంటాయి, స్టార్ హోటల్స్, మరీ దారుణం అండి. రాత్రి 12 గంటలకు పెడతారు ఎగ్జిట్. వాళ్ళు ఖాళీ చేసేది ఎప్పుడంటే రాత్రి 12ంటికి. ఎవడం చేస్తారండి అసలు? నేను చూశాను స్వయంగా. కార్యకర్తలు ఇచ్చారు కాబట్టి సరిపోయింది, నేనే ఇచ్చుకుంటే అయిపోయేది నా పని. నేనే వాళ్ళతో ఇదేమిటండి ఇక్కడ ఇంతేనన్నారు. ఇలాంటివి ఎప్పుడు బుక్ చేయకుండా, అనవసరం. ఎవడు సొమ్మైనా ఒకటేనండి, మీరు మాత్రం ఎందుకు దండ కావాలి? ఎప్పుడు సాయంత్రం పొద్దున్న వెళ్ళి దిగాం, రాత్రి 12ంటికి ఖాళీ చేయాలి. ఎవరు చేస్తారండి? నిద్రలేసి ఖాళీ చేస్తారా? ఏంటంటే ఫారిన్ టైమింగ్స్ దోచుకోవడానికి మాట్లాడుతున్న మాటలండి. మరి ఫారిన్ టైమింగ్స్ ఇక్కడ ఎందుకండి? భారతీయ పద్ధతిలో ఎక్కడుంటే ఏ హోటల్కి వెళ్ళా 24 గంటలు ఉంటుంది. వచ్చింది మొదలు 24 గంటలు లెక్క పెడతారు. అది ధర్మం, అది తప్పులేదు. అది లేదండి. మధ్యాహ్నం సాయంత్రం 6ంటికి వచ్చినా సరే రాత్రి 12 దాటితే వేసేస్తాడు. సాయంత్రం 6ంటికి వచ్చినప్పుడు 1 గంటకి ఎక్కడ పోతాడు? అర్ధరాత్రి ఉండక. ఒక రోజుకు 2 రోజులు. అసలే అవేమో 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. రోజుకు 6,000 7,000 10,000 ఇలా వేసేస్తే ఏమైపోతారు? ఎక్కడికక్కడ ఈ వినిమయ సంస్కృతి విపరీతంగా ఖర్చు పెట్టించడం, దానికోసం విపరీతంగా సంపాదించేలా చేయడం, అందులో మళ్ళీ అక్రమ సంపాదన, ఈ దరిద్రం అంతా పాశ్చాత్య సంస్కృతి వల్ల వచ్చిందండి. అమెరికా వల్ల, అమెరికాలో ఉన్న మనవాళ్ళ వల్ల ఇది మనకి వ్యాపించకుండా చూసుకోవాలి బాగా. వాళ్ళకే మన సంస్కృతి నేర్పాలి, వాళ్ళ నుంచి మనం నేర్చుకోకూడదు. అసలు వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా క్రమశిక్షణ అంటే క్రమశిక్షణే. నిలబడమంటే నిలబడతాడు. అమెరికాలో కానీ ఐరోపాలో కానీ తోసుకుని వచ్చాడు. ఇక్కడ గణపతి ప్రసాదానికి తోసుకుని వచ్చేసి పైగా ఏమంటాడంటే ప్రసాదం కోసం తోసుకున్నా తప్పులేదు. ఈ ధర్మశాస్త్రం ఎక్కడుందో? తోసుకోవడం అన్నాక దేనికోసం తోసుకున్నా తప్పే. ప్రసాదం కోసం తోసుకోవడం మరింత తప్పు. నువ్వు దేవుడి కోసం చేస్తున్నావు ఈ తప్పుని. దేవుడు అంటే తప్పు చేయకూడదు. ఇలాంటి పిచ్చి శాస్త్రాలన్నీ పుట్టిస్తారు ఇక్కడ. అలా ఉండదండి. ముందు నీ జీవితంలో క్రమశిక్షణ లేకపోతే నువ్వు ఎన్ని వినాయక చవితులు, ఎన్ని విష్ణువు పూజలు చేసినా ఒకటే, దండగ మొత్తం దండగ తీసి పారేయడమే. అదే మనం పాశ్చాత్యుల నుంచి నేర్చుకోవాలి. వాడు కిరాణం కొట్టు ముందు నిలబడినా సరే వరుసలోనే నిలబడతారు. తన వరుస వచ్చే వరకు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వచ్చినా సరే లైన్లో నిలబడాల్సిందే. అంత ఇబ్బంది అనుకుంటే రానే రాడు, అంతే. వచ్చాడంటే నిలబడమే. ఇది మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. నేర్చుకోకూడదు ఏమిటి అంటే ఈ కన్జ్యూమింగ్ కల్చర్ అంటారు, వినిమయ సంస్కృతి. అది నేర్చుకోకూడదండి. వినియోగ సంస్కృతి. ప్రతిదానికి ఒక వస్తువు, ఏదో చిన్న అవసరం ఇలా వేలుతో అనుకుంటే తీరిపోయేదానికి దానికి ఒక పెద్ద పుడక, దాన్ని పొడుచుకోవడం, అక్కడి నుంచి పొడిచిందని మళ్ళీ దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళడం. ఇక్కడ ఇవంతా వాళ్ళే కనిపెడతారు. దాని నుంచి బయటపడి ఎంత వీలైతే అంత సూక్ష్మంగా, హాయిగా, సాధారణంగా బతకడమే భారతీయ సంస్కృతి. వివేకానందుడు చెబుతాడు, నువ్వెంత ఆడంబరంగా బతకాలి అనేది పాశ్చాత్య సంస్కృతి నేర్పుతుంది, ఎంత సాధారణంగా బతకాలి అనేది భారతీయ సంస్కృతి నేర్పుతుంది అని చెప్తాడు. భారతీయ సంస్కృతి అంటే సాధారణమైన జీవనం, అసాధారణమైన భావనం, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. నువ్వు వీలైనంత సాధారణంగా జీవించు. 2 పంచెలుంటే
జీవితం గడిపేసేవారు పూర్వం బ్రాహ్మణులందరూ అంతా 2 పంచెలు 3వ పంచె ఉండదు. అది ఉతుక్కునేవారు, కట్టుకునేవారు. ఎప్పుడూ మళ్ళీ అశుభ్రంగా లేరు, ఎప్పుడూ ఉతుక్కునేవారు. స్నానంతో ఉతికేయడమే. మన్నాడు ఇంకోటి కట్టుకునేవాడు. 2, 3 ఉంటాయి అంతే. ఎవరో మళ్ళీ ఇలాంటి పండుగకి ఎవరన్నా పెడితే ఒకటి ఉండేది, లేదా లేదు. అంత హాయిగా గడిపేశారు. కానీ వాళ్ళు ఎవరన్నా ఇలాగా వీణ మీటినట్టుగా ఒక్కసారి ఆ బ్రాహ్మణుని ఇలా ఒకసారి కదిలించామంటే సామవేదం పలికేది. మామూలుగా కాదు, ఇంకా ఆ లోపల నుంచి జల. అదే సాధారణ జీవనం, అసాధారణ భావనం, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఇంత ఈ భారతీయ సంస్కృతిని మనం కోల్పోకూడదు. పండుగలన్నీ మనకు అదే తెలియజేస్తాయి. అందుకే చిత్తశుద్ధి ప్రధానంగా ఉంటుంది. శంకరాచార్య రచన ఏదైనా సరే ఇది కూడా అంతే. ప్రాతస్మరామి గణనాథం అనాథబంధుం. ఈయన గణనాథుడు అంటే కైలాసంలో ఉండే గణాలకి మాత్రమే నాథుడు కాదు. మొత్తం సృష్టికి మూలమైనటువంటి గణాలు అంటే శాస్త్రీయ పరిశోధనలు ఇటీవల జరిగిన వాటి ప్రకారం చెప్పాలి అంటే గణం అంటే కణం, సెల్స్. ఎన్ని కణాలు సృష్టికి మూలమై ఉన్నాయో అన్ని కణాలకి నాథుడే మన గణనాథుడు, సృష్టికి మూలమైనవాడు. అందుకే సృష్టికి మూలం వాంగ్మయం అయితే, వాంగ్మయానికి మూలం వేదం అయితే, వేదంలో మొదటిది ఋగ్వేదం అయితే, అందులోనే ఏం చెబుతున్నారంటే గణానాం త్వా గణపతిగుం హవామకే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిస్సీద సాదనం. గణానాం త్వా గణపతిగుం అని వేదంలో చెప్పారు. వేదం నాటికి మనకి ప్రకృతి శక్తులు తప్పితే మనం అనుకునే దైవాలు ఏవీ లేవు. ఈ ఆరాధనా విధానం కూడా వేదకాలానికి లేదు, తర్వాత వచ్చింది. అవసరార్థం అనేక వస్తాయి, వచ్చింది మంచిగా చేసింది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ గణనాథుణ్ణే సృష్టికి మూలమని ఎందుకు చెప్పారంటే గణం అంటే కణం, సెల్ బయాలజీ. సృష్టికి మూలమైనటువంటి గణాలు, కణాలకి నాథుడే గణనాథుడు. అందుకే ఆయనలో అనేక రకాల జీవరాశుల లక్షణాలు ఉంటాయి. జంతువు అయినటువంటి ఏనుగు లక్షణాలు ఉన్నాయి, మానవ లక్షణాలు ఉన్నాయి, స్థూలమైనవి ఉన్నాయి, సన్నమైనవి ఉన్నాయి. అన్ని రకాల జీవ లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే మొత్తం జీవశాస్త్రానికే అధిపతి ఆయన. అలాగే సృష్టికి మూలం వాంగ్మయం. వాంగ్మయం అంటే శబ్దాల సమూహం కదా. శబ్దగణాలకు కూడా ఆయనే అధినాథుడు. అక్షరాల నుంచి శబ్దం ఏర్పడుతుంది. శబ్దం అంటే ధ్వని. ధ్వని ఏర్పడ్డాక అక్షరాలు ఏర్పడతాయి. ఎప్పుడైనా భాషకి లిపి ఎప్పుడు వస్తుంది? భాష మాట్లాడేవాళ్ళు ముందు ఉంటారు. వాళ్ళు ఏదో సంవత్సరాల తరబడి, ఒక్కోసారి శతాబ్దాల తరబడి మాట్లాడుతూ ఉంటే అక్కడ దానికి అవసరమే ఒక లిపి ఏర్పడాలంటే ఏర్పడుతుంది. ఇప్పటికీ దేశంలో లిపి లేని భాషలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. లిపి లేదు, కానీ గిరిజనులు వాళ్ళు ప్రజలు మాట్లాడుకుంటారు, వాళ్ళకి అర్థమవుతుంది. లిపి లేదు. మొన్న జరుపుకున్నామే పండుగ, గిడుగు రామమూర్తి గారి జయంతి ఆగస్టు 29. మహానుభావుడు. ఆయన సవర భాషకు వ్యాకరణం రాశాడు. సవర భాష అంటే లిపి లేని భాష. ఆ శ్రీకాకుళం ప్రాంతంలో ఉండే ఆయన గిరిజన ప్రాంతాల్లో తిరిగి శుద్ధ సంప్రదాయ బ్రాహ్మణుడై ఉండి ప్రజల మీద ప్రేమతో అందరూ ఒకటైన భావించిన బ్రహ్మజ్ఞాని కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ భాష కూడా ఉండాలి కదా, మనం మాట్లాడేదే భాష ఏమిటి, వాళ్ళు మాట్లాడేది కాదా అని దాన్ని నేర్చుకుని దానికి వ్యాకరణం రాశాడు. ఏకంగా సర్వభాషా వ్యాకరణం. ఆశ్చర్యంగా ఉంటాయి ఇలాంటివి తలుచుకుంటే. దానివల్ల ఆయనకి ఏమిటి, ఏమైనా అవార్డు ఇచ్చారా కలిసి? ఏమీ లేదు. ఆయన సంతృప్తి. ఆ పేద ప్రజల కోసం ఏదో చేశామనుకున్నారు, వెళ్ళిపోయారు. ఆయన జయంతి మరి ఇప్పుడు జరుపుకుంటున్నాం. అలాగే లిపి లేని భాషలు ఇప్పటికీ ఉన్నాయి. మొత్తం భారతదేశంలోనే 1400కి పైగా భాషలు ఉన్నాయట. అందులో లిపి ఉన్న భాషలు 300-400 కూడా లేవు. అందులో మళ్ళీ ఏదో గుర్తింపు పొందిన భాషలంటే 30-40 ఉంటాయి. అంత వైవిధ్యం కలిగినటువంటి దేశం ఇది. ఇక్కడ ఆరాధన కూడా వైవిధ్యమే. అందుకే ఆయన గణనాథుడు అంటే శబ్ద గణనాథుడు కూడా. అనేక రకాల శబ్దాలకి, ఆ శబ్ద గణాలకి ఆయన నాథుడు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అక్షరం చేరిస్తే, ఒక్కో ధ్వనికి ఒక్కో ధ్వని చేరిస్తే ఒక అర్థం వస్తుంది, ఒక ధ్వని వస్తుంది. దాన్నే బీజాక్షరం అంటాం. గణపతి బీజాక్షరాన్ని గం అంటారు. ఓం గం గణపతయే నమః అంటారు. అలాగా ఇంకో దేవతకి ఇంకో అక్షరం. ప్రతి అక్షరము బీజాక్షరమే.
అమంతరం అక్షరం నాస్తి, బీజాక్షరం కాని అక్షరం భాషలో లేదు. సంస్కృతంలో ఉండే 50 అక్షరాల్లో కానీ, తెలుగులో ఉండే 56 అక్షరాల్లో కానీ బీజాక్షరం కానిది లేదు. ఏ బీజాక్షరం ఏ దేవతకి ఉపయోగిస్తారో అనేది వేరే విషయం. మనం అందరూ పేర్లు పెట్టుకున్నాము, అందరి పేర్లోనూ అక్షరాలు ఉంటాయి. కానీ మీ పేరులో ఉండే అక్షరాలు వేరు, నా పేరులో ఉండేవి వేరు కదా. కానీ మొత్తం మీద అన్ని అక్షరాలు ఎవరో ఒకరి పేరులో ఉంటాయి. అలా తిరుగుతూ అన్ని పేర్లు చూస్తే అన్ని అక్షరాలు ఉంటాయి. అలాగే బీజాక్షరం. అనాథ బంధుం, ఎప్పుడు మన జీవితంలో నిరాశ నిస్పృహ ఏర్పడినప్పుడు భయపడకూడదు, ఒంటరిగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి, దేవాలయాన్ని కట్టింది అందుకోసమే. ప్రత్యేకించి రవికుమార్ గారు వారి వంశీకులు, గొల్లపల్లి వారు కదండి, గొల్లపూడి వారి వంశీకులు దేవాలయానికి పూర్తి బాధ్యత వహించి నిర్మాణం చేశారు. రూపాయి లాభం ఆశించకుండా. వారికి మనం కృతజ్ఞులమే ఉండాలి. నేను చాలా సంతోషించాను, ఇంత ఔదార్యం ఉన్నవాళ్ళు ఉంటారా అని. ఎందుకు? ఆయనకి ఏం కలిసి వస్తుంది దీంతో? దీని మీద ఏం ఆదాయం వస్తుందో మీకు తెలుసు. మనమేగా వేసేవాళ్ళం, ఇలా వస్తాం. అది కూడా ఎవరిదో షణ్ముఖ శర్మ గారితో గరికపాటి వారితో ప్రవచనం ఉందంటే వస్తారు, లేకపోతే రారు. వచ్చినవాడు కూడా శుభ్రంగా తిరుగుతాడు, కొబ్బరికాయ ముక్క పట్టుకెడతాడు, కానీ అందులో 10 రూపాయలు వేయడు. కొబ్బరికాయ ముక్క పట్టుకెడతాడు, ప్రసాదం పెట్టట్లేదు ఈ మధ్యన అంటాడు. మళ్ళీ ఇక్కడి నుంచి పెట్టాలి. దేవాలయం ఖర్చులకి, అర్చకుల జీతాలకి, సౌకర్యాలకి సరిపడగానైనా భక్తుల నుంచి వస్తే ఆ కుటుంబం వాళ్ళు కోట్లు పెట్టింది సరిపోగా ఇంకా పెట్టాలంటే అలాగా? అవి ఇది సరిపోతే సరిపోతుంది. ఇంకా మనమేవో సౌకర్యాలు లేవు, అది లేవు, ఇది లేవు, ఎక్కడి నుంచి ఉంటాయి? ఏమైనా ఉంటే కదా అక్కడ. కానీ ఇదంతా ఎందుకు చేస్తారు అంటే లోపల వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు ఆశయం ఉంటుంది మనసులో. నేను గుడి కట్టాలనుకున్నాను రా, కట్టలేకపోయాను రా, ఏమిటో ఆ దేవుడు మాటిమాటికి కళ్ళలోకి వస్తున్నాడు, ఇలా ఏదో ఉంటుంది. అది పాపం కొడుక్కో మనవడికో చెప్తారు, వెళ్ళిపోతాం. ఈ మనసులో పడిపోతుంది, మా నాన్నగారు ఎలా అన్నారండి, మా తాతగారు ఎలా అన్నారు, నేను చెయ్యాలి. దీన్ని మనం ఉపయోగించుకునే విధానం ఏమిటంటే ఆర్థికంగా లోటు లేకుండా చూడడం ఒక విధానం అయితే, అనాథ బంధుం అనే మాటకి వ్యాఖ్యానంగా మనం చెప్పుకుంటే రెండో విధానం తెలుస్తుంది. ఎప్పుడు ఎవరికి నిరాశ కలిగినా నిస్పృహ కలిగినా ఇక్కడికి రండి, దేవుడికి దండం పెట్టుకోండి, మీ బాధ ఏమిటో ఇక్కడ చెప్పుకోండి, పక్క వాళ్ళకి చెప్పకండి, ఫోన్లో చెప్పకండి, వాట్సాప్లో పెట్టకండి, గ్రూపులో పెట్టకండి, చచ్చూరుకుంటాం అన్యాయంగా. దాని మీద 100 మంది చర్చిస్తారు, 100 వ్యాఖ్యానాలు చేస్తారు, కానీ పరిష్కారం దొరకదు అక్కడ. మనకి ఏదైనా ఓ బాధ కలిగిందని వాట్సాప్లో పెట్టామనుకో, నీకేమిటో ఈ మధ్య అన్నీ ఇలాగే కలుగుతున్నాయంటారు, అయిపోయింది. ఇంకా దిగజారిపోయాం మనం. మన ఏదో ఓదారుస్తారేమో అని మనం పెడితే వాళ్ళు ఏమంటారు, ఈ మధ్య అన్నీ ఇలాగే జరుగుతున్నాయి, నీకు ఒకసారి చెయ్యి చూపించుకో. ఎడు చూపించుకునేది చెయ్యి కాదు ఇక్కడ. వాడు 10 లక్షలు మింగెత్తాడు. ఇదేనండి వచ్చేది. అదే మీరు ఇక్కడికి వచ్చి గణపతి దగ్గర చెప్పుకుని, స్వామి నేనేం పూర్వజన్మలో ఏమైనా చేశానేమో నాకేం తెలియదయ్యా, ఈ జన్మలో వీలైనంత వరకు మంచిగానే ఉంటున్నాను, కానీ నాకు మరి ఇది వచ్చింది, నన్ను ఏం చేయమంటావు? ఇది నేను చేసిందని నేను అనుకోవడం లేదు, ఒకళ్ళు చేశానేమో నాకు తెలియదు. అన్నింటినీ పోగొట్టగలిగిన వాడు నువ్వు కదా స్వామి, ఏమైనా చేసుంటే క్షమించు, ఇదేదో నేను అనుభవిస్తాను, తప్పించమని నేను అనడం లేదు, కానీ కాస్త సుఖంగా అనుభవించేలా చెయ్యి అని మీరు అనాథలైనట్టుగానే భగవంతుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకుని ఆయన ప్రార్థిస్తే ఆ కష్టం 24 గంటల్లోగా తొలగిపోతుంది.